ముద్రగడ పద్మనాభం గారి మృతిపై ఈ కూటమి ప్రభుత్వం ముసలి కన్నీరు గారుస్తూ ఉంది. బతికుండగా ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ముద్రగడ పద్మనాభం గారిని ఉంచలేదు. చివరికి కన్న కూతురును కూడా దూరం చేసి కన్న కూతురు చేత కూడా ముద్రగడ పద్మనాభాన్ని వేధించారు, తిట్టించారు, కుటుంబంలో కలహాలు పెట్టారు. కుటుంబంలో కలహాలు పెట్టడమే కాదు, ముద్రగడ పద్మనాభాన్ని మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. 2014-2019 మధ్యలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ చేసి ముద్రగడ పద్మనాభాన్ని చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ బూతులు తిట్టించాడు. ముద్రగడ పద్మనాభం గారు చాలాసార్లు కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ బాబు నన్ను అవమానించారు, చాలా అవమానించారు, నన్ను తిట్టకుండా తిట్టించారు, అవన్నీ కూడా నేను భరించాను అని ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. బతికుండగా వేధించి ఆయన్ను మనస్తాపానికి గురి చేసి కన్న కూతురును కూడా దూరం చేసి కన్న కూతురు చేత కూడా ముద్రగడ పద్మనాభాన్ని తిట్టించి ఈరోజు ముద్రగడ పద్మనాభం ఒక కాపు సామాజిక నేత కాబట్టి కాపు సామాజిక వర్గ ఓట్ల కోసం మేము ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తాము అని ముసల కన్నీరు కారుస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? చంద్రబాబు యొక్క ముసల కన్నీరు, పవన్ కళ్యాణ్ యొక్క ముసల కన్నీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. బతికుండగా మీకు ఒక్కరోజు కూడా ముద్రగడ పద్మనాభాన్ని ఒక మనిషిగా మీరు చూడలేదు. ఆయన అనేక రకాలుగా వేధించారు. ఆయన గత కొన్ని రోజులుగా శ్వాసకోశ వ్యాధితో ఆయన హైదరాబాదులో చికిత్స చేసుకుంటూ ఉంటే కనీసం ఆయనకు ఉచిత వైద్యం అందించాలి అని కూడా మీరు అనుకోలేదు. కాపు సామాజిక వర్గ నేతగా ఆయన కాపుల రిజర్వేషన్ల కోసం ఆయన ఏ విధంగా పోరాడారో ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా కాపు నేతలకు బాగా తెలుసు. కాపు యువకులకి రిజర్వేషన్ కావాలని ఆ రిజర్వేషన్ల కోసం ఒక ఉద్యమ బాట పట్టి ఆయన ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి లోక్సభలో ఎంపీగా పోటీ చేసి గెలిచి ఒకసారి మంత్రిగా కూడా పనిచేసి రాజకీయాలలో ఆయనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని కాపు రిజర్వేషన్ల కోసం కాపు సామాజిక వర్గ ఒక నేతగా ఒక పెద్దగా ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు తుది శ్వాస విడిచారు. చనిపోయిన తర్వాత ఆయన కీర్తి కాపు సామాజిక వర్గంలో ప్రతి యువకులు కూడా గుర్తుపెట్టుకుంటారు. అటువంటిది వంగవీటి రంగా తర్వాత కాపు సామాజిక వర్గ నేత అంటే చెప్పుకోదగ్గ వాళ్ళల్లో ముద్రగడ పద్మనాభం గారు ఒకరు. అటువంటి కాపు సామాజిక వర్గ నేత ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే ఆయన బతికుండంగా వేధించిన ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చనిపోయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో మేము అంత్యక్రియలు చేస్తాము అని ముందుకు వచ్చే లోపల వాళ్ళ కుటుంబ సభ్యులు సున్నితంగా తిరస్కరించారు. మాకు అక్కర్లేదు, ప్రభుత్వ లాంఛనాలు మాకు అవసరం లేదు, బతికుండగా వేధించిన వాళ్ళు ఇప్పుడు చనిపోయిన తర్వాత మీ మర్యాదలే మాకు అవసరం లేదు అని సున్నితంగా కుటుంబ సభ్యులు తిరస్కరించడం జరిగింది. దీనిని జక్కంపూడి రాజా గారు మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల గురించి వాళ్ళ ఇంటి దగ్గరే కేర్లంపూడిలో ఆయన ఇంటి దగ్గరే అతనికి అంత్యక్రియలు జరుగుతాయని తెలపడం జరిగింది. ఈ విధంగా బతికుండగా వేధించిన వాళ్ళు చనిపోయిన తర్వాత ముసలి కన్నీరు కార్చడం అంటే నిజంగా వెన్నుపోటు రాజకీయాలకు మరోసారి చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకోవచ్చు. మామపై చెప్పులు వేయించి మామను అధికారంలో నుండి దించి మామ పెట్టిన పార్టీని ఎలా హస్తగతం చేసుకుని చంద్రబాబు నాయుడు ఈరోజు మామ పెట్టిన పార్టీలో అధ్యక్షుడిగా దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన అధికార పీఠాన్ని చేజిక్కించుకుని 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్తుతం పదవి చేపట్టి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాడు. వెన్నుపోటు రాజకీయాలకు చంద్రబాబు ఆద్యుడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ గారిపై ఎలా చెప్పులు వేయించి పార్టీని హస్తగతం చేసుకుని
టీడీపీ పార్టీని సొంతం చేసుకున్నాడు. ఈరోజు కాపు సామాజిక వర్గ నేత కాపు ఓట్ల కోసం ముద్రగడ పద్మనాభం యొక్క అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తాము అని చెప్పి ముసల కన్నీరు కారుస్తున్నారు. బతికుండగా వేధించిన వాళ్ళు చనిపోయిన తర్వాత ముసల కన్నీళ్లు కార్చటం అంటే బహుశా ఇదేనేమో. ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం.